హాయ్, నా పేరు అభిమానిక. ఈరోజు నా పెళ్లి చూపులు. ఇలానే సంబంధం లేకుండా ఏదో ఒక పిచ్చి రీజన్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, హా? వింటున్నారా అండి? హా, హా. నాకెందుకో ఈ పెళ్లి సెట్ కాదనిపిస్తుందండి. అలా అని మీతో ఏం ప్రాబ్లం లేదు. యు ఆర్ బ్యూటిఫుల్, వెల్ ఎడ్యుకేటెడ్, కానీ ఏదో కనెక్షన్ ఉండాలి కదా. నేనేమైనా వైఫై రూటర్నా, డిష్ టీవీ నా కనెక్షన్ ఉండడానికి? ఈ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. ఎందుకు గంట నుంచి నా బుర్ర తింటున్నావు? హా? బుర్ర తిందామా? సరే ఎల్లు. ఐ హోప్ యూ డోంట్ గెట్ మ్యాడ్ అండి. అయ్యో, పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఏ చీర కట్టుకోవాలని గంట సేపు తల బాదుకొని ఆఖరికి ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకొని దాన్ని చచ్చి చెడి ఒంటికి చుట్టుకొని ఇక్కడికొస్తే మళ్ళీ తమరి కోసం పావు గంట వెయిట్ చేసి లేని సిగ్గుని బలవంతంగా బయటికి తీసుకొచ్చి మీరు గంట నుంచి చెప్పే సోదిని ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేసి మీరు ఆఖరికి కనెక్షన్ లేదని వెళ్ళిపోతుంటే దానికి నేను ఎందుకు బాధగా ఫీల్ అవుతాను? చాలా హ్యాపీగా ఉంది. అయ్యో అలా కాదండి. ఇదిగోండి, ఇక్కడ పెప్పర్, ఫోక్ లాంటి మారణాయుధాలు ఉన్నాయి. దయచేసి దయచేయండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వద్దులేండి, నేను వెళ్తాను. ఈ డబ్బా ఎందుకు దేవుడా నాకు ఈ రాడ్ పెళ్లి చూపులు? ఏదో ఒక విధంగా నా పెళ్లి సెట్ చేయి. ఇంకో కాఫీ తీసుకురా. నమస్కారం అండి. ఏండే మీకే చెప్తున్నాను. హా? నమస్కారం. మీతో కొంచెం మాట్లాడాలండి. ఓకే కూర్చోచ్చండి. ఓకే. హాయ్. ఏండే నా పేరు కంచకంటి సీతారామరాజు అండి. మాది భీమవరం. మన ఊర్లో మనవే యూత్ లీడరు. ఓకే. నాకు పెళ్ళిడు వచ్చిందండి. వచ్చిందా? అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. మీతో కొంచెం పెళ్లి చూపులు కావాలండి. ఏంటి? తప్పుగా అనుకోకండి. నేను పల్లెటూరు వాడినండి. చిన్నప్పటి నుంచి ఫారెన్ అమ్మని పెళ్లి చేసుకోవాలని తెగ ఆశపడిపోయానండి. అవునండి, సిప్పు మునిగిపోతుంది కదా. ఏ సినిమా అండి అది? సిప్పా? ఓ షిప్. టైటానిక్? అదేనండి, అందులో హీరోయిన్ గా చేసింది కదా. అలాంటి అమ్మాయి కావాలని. కేట్ విన్స్లెటా? కేట్ కాదండి, రోజ్. రోజు సినిమాలో రోజ్, రియల్ లైఫ్ లో కేట్. కేట్, కంచకంటి కేట్ విన్స్లెట్. బాగుందండి పేరు. సంతోషం. చేసుకోకపోయారా మరి? కట్నం మీద నాగిపోయారా? అయ్యో బాబాయ్, మీది కూడా గోదావరేనా? ఎటకారా చేస్తున్నారు కదా, అందుకే అడిగారు. మెల్లిగా, నేనేం పారిపోవట్లేదు. వాకి. ఇంతకీ మీకేం కావాలి? అయ్యో సారీ అండి, మీరే ఆర్డర్ చేయకండి. నేనే చేస్తాను, నేనే బిల్లు కట్టేస్తాను. ఇదిగో బాబు. అది కాదు, మీరు ఉండండి. దాయిట్రా. టైంకి జీతాలు ఇవ్వరు కానీ పని మాత్రం చేయించుకుంటారు. వచ్చేస్తానండి. సార్. బాబు పిజ్జా ఒకటి. మీరు తింటారు కదండి, తినేస్తారులేండి. చికెన్ది. బ్రెడ్ ఉంటది కదా. బ్రెడ్ ఆమ్లెటా సార్? కాదే, బ్రెడ్ లో గడ్డేసి ఇచ్చేస్తారు. బర్గరా? అదే. మీరు తింటారు కదండి, తినేస్తారులేండి. అదొకటి. తర్వాత అది కాదు, మీరు ఆగండి. చికెన్ పకోడీ ఒకటి. సార్ చికెన్ పకోడీ లేదు సార్. చికెన్ పాప్కార్న్, చికెన్ తందూరి ఉంది. సరే, అయ్యో అట్టుకొచ్చి తిని పెట్టేస్తాం. వెళ్ళు. ఓకే సార్. ఏండే మీరు గుర్తొచ్చింది. ఏ బాబాబు, బాబా
ఇట్రా. బా వీడికి మళ్ళీ ఏదో గుర్తొచ్చిందిరా. ఇవన్నీ ఇచ్చేసాక శివరాకరకే అదేంటిది ఐస్ షేక్. సార్ అది ఐస్ షేక్ కాదు సార్, థిక్ షేక్ సార్. ఎక్కువ సేకండి సార్. ఫ్లేవర్లు ఏమేమి ఉన్నాయి? స్ట్రాబెర్రీ చాక్లెట్ ఉంది సార్. చాక్లెట్ అది అట్టుకొచ్చే వెళ్ళే. ఓకే సార్. ఇదిగా సార్ చల్లకుండాలి వెళ్ళే. కర్మరా బాబు. నేను మీకు ఏం కావాలని అడిగింది మీరు ఏం తింటారని కాదండి, మీరు అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నారని. అయ్యో మీకు ఏం కావాలని అడిగితే ఆకలేస్తుంది తిండం అడిగారేమనుకున్నానండి. పర్లేదండి అటుకొచ్చానండి, ఇద్దరు ఉన్నాం కదా గుమ్మేద్దాం. సర్లేండి, అసలు ఇప్పుడు విషయం ఏంటంటే ఫారెన్ అమ్మాయి దొరకదని తెలిసిన తర్వాత కనీసం సిటీ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. దొరక సిటీ అమ్మాయితో పెళ్లి చూపులు 6 నెలల తర్వాత పెట్టారండి. మీరు కొంచెం అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్తే బాగుంటుందని. ఇంటోనర్కే గంజిలేకి ఏడుస్తుంటే పనోడొచ్చి పరమాన్నం అడిగాడంట. అదేంటండి? మరి ఏంటండి, నా పెళ్లి చూపులు పోయి నేను ఏడుస్తుంటే మీరు నాకు ఇలా అడుగుతున్నారు. ఏంటే అలా అనుకోకండి, నన్ను నమ్మండి, మీకు ఖచ్చితంగా మంచి అబ్బాయి దొరుకుతాడు. ఇదిగో కొంచెం అటు ఇటు టైం అవుతుంది అంతే. అంతే అంటారా? నన్ను నమ్మండి. ఇదిగో మీకు ఇష్టం లేకపోతే ఓకే, అంతేకాదు మీకు సేద కథ మాత్రం ఆగిపోకండి. యు డూ ఇట్, మీరు చేయగలుగుతారు. అది సరే, ఇప్పుడు నాతో మాట్లాడితే ఆ అమ్మాయితో వర్కౌట్ అవుతుందని కాదు కదా. ఏంటే మీతో మాట్లాడేంత మాత్రాన అమ్మాయి పడిపోతారు కాదండి. ఏదో పెళ్లి చూపులు అంటే భయం పోతుందని అడిగాను. ఒక ట్రైల్ డెమో పెళ్లి చూపులు అనమాట. ఓ అలా అయితే ఓకే, మాట్లాడదాం. హలో అండి. హలో. మీకు అంటే అని పిలిస్తే ఇష్టమా, అది లేకుండా పిలిస్తే ఇష్టమా? నా ఉద్దేశంలో మనం ఎలా ఉండాలో పక్క వాళ్ళని అడగొద్దు. పక్క వాళ్ళకి మనం ఎలా ఉండాలో అడుగుతున్నామంటే మన గురించి మనకు తెలియనట్టే కదా. ఏండే ఇది మరీ కొంచెం క్లాస్ బిగినట్లేదు. అంటే పక్కన లోకు చేసేట ఎలా ఎందుకా అని బాగోదు. ఆర్డర్ వచ్చిందండి. అవునా? అన్నీ ఉన్నాయి సార్ మీ ఆర్డర్. మేడం నా చిక్ షేక్ ఏదే తీసుకొస్తాను సార్. అటుకొచ్చే భయపడ్డాడండి. తినండి, ఇది బాగుంటుంది తినండి. సార్ బర్గర్ అండ్ థిక్ షేక్ సార్. అవునా, ఇందాక కూడా ఇలాంటి క్లాస్ ఏదో పీకినట్టున్నానే. సర్లేండి, మళ్ళీ అడగండి, ఇప్పుడు ట్రై చేద్దాం. ఏండే మీకు అన్నీ పిలిస్తే ఇష్టమా, అది లేకుండా పిలిస్తే ఇష్టమా? నాకు నువ్వు అని పిలిస్తేనే ఇష్టం. చూసారా అంటే. థ్యాంక్ యూ. మీకు ఇది వరకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? సెకండ్ క్వశ్చన్కే బాయ్ ఫ్రెండ్ వరకు వెళ్ళొద్దు. ఏ వెళ్ళకూడదా? నో వే, అనవసరంగా కాంప్లికేట్ అవుతుంది. అయితే తూచు. మీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. మరి లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఈ అరేంజ్ మ్యారేజ్ ఎందుకు? అంటే ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలు చూస్తే మర్డర్లు చేసుకుంటూ తిరగాల? పంచు పేలిపోయిందండి. పోనీ ఇది వరకు ప్రేమ కథలు ఏమైనా ఉన్నాయండి? అదిగోండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళాలండి బాబు? ఓకే రిలాక్స్. అమ్మాయిని ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ లో ఉంచాలి రాజుగారు. అన్నం, పప్పు, నెయ్యి, సాంబార్, అప్పడం, పెరుగు, ఆవకాయ, ఇవి విడిదిలేని కాంబినేషన్స్. మీతో ఉంటే ఆ అమ్మాయికి అలాంటి ఫీలింగే రావాలి. తొందరపడ్డారంటే మీరు ఆ రోజు ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది. నేను పులావ్ బిర్యానీ ఎక్కువ తింటానండి. అయిందా? హ్యాపీయా? ఇందాక నేను పనిచేశాను, వెంటనే వేసేయాలి, అదే కదా నీ బాధ. అలా కాదండి. ఇలాంటి ఇల్లాజికల్ పంచులు వేసావంటే కాఫీ వచ్చేలోపు నీ పెళ్లి చూపులు కూలిపోతాయి. అయ్య బాబాయ్ సారీ వద్దు. ఇది ట్రయల్ పెళ్లి చూపులే రాజుగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఒక పని చేద్దాం, ఇప్పుడు మీరు అభిమానిక, నేను రాజు. ఓకే సో ఫోకస్. సూర్ మేడం. సరే సార్. అభిగారు, మీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? నాకు చాలా సాంగ్స్ అంటే ఇష్టం. బీ సీరియస్, నా వాయిస్ అలా ఇమిటేట్ చేయకు. అది అంత చిరాగ్గా అస్సలు ఇమిటేట్ చేయకు. సారీ. హాలీవుడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. రాజు అని పేరు పెట్టుకున్నారు, కొంచెం చూసి చెప్పండి. అవునా? ఇళయరాజా గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు కూడా ఆయన పాటలంటే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. అంత ఫీల్ తో చెప్తున్నారు, పాడేస్తారేంటి? అంటే నా రోజు చేస్తున్నారు కదా, నేనైతే ఖచ్చితంగా పాడేసేవాడిని. ఆ ఉద్దేశంతో అడిగాను, మీరు కంటిన్యూ చేయండి. అలా ఒక సాయంత్రం వర్షం పడాలా వద్దా అని ఆలోచించే సమయం, చెవుల్లో ఇళయరాజా గారి పాటలు వింటూ మనం ప్రేమించిన వ్యక్తిని అలా తలుచుకుంటూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా. నేను నిజంగా ఇలా మాట్లాడితేనా? అదేంటి, మీకెప్పుడు అనిపించలేదా?
ఎందుకు అనిపించలేదండి? అనిపించింది. మరి అప్పుడు ఎవరిని ఊహించుకునే వాళ్ళు? 8th క్లాస్లో సుజాత అని 2 జడలు వేసుకుని టింగ్ టింగ్ అంటూ ఎప్పుడు నవ్వుతూ ఉండేదండి. మరి కొంచెం పెద్దయ్యాక? ఆ, సంక్రాంతి అప్పుడు సుస్మిత అని కోడి పందాలకు వచ్చేదండి. ఆ అమ్మాయిని చూస్తూ ఏండే నాకే తెలియకుండా నా భాషలో వచ్చారు లాగేస్తున్నారే. చూసావా, అమ్మాయిలకు కూడా అంతే. పోయిటిక్గా నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్ళాలి. అలా కాదని సిబిఐ ఆఫీసర్ లాగా ఎంక్వైరీలు చేసావనుకో వెంటనే కట్ చేసేస్తారు. అన్ని క్వశ్చన్స్ అడిగావంటే కంగారు పడిపోతారు. అలా అని మొహం మీద నచ్చలేదని చెప్పినా బాధపడిపోతారు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే శిష్య. థ్యాంక్స్ అండి. తినద్దాం. తినండి. అమ్మో రాజుగారు, నా జీవితంలో ఎప్పుడు ఇంత నవ్వలేదండి. ఎందుకండి నవ్వితే ట్యాక్స్ వేస్తారా? నా జీవితంలో ఎప్పుడు ఇంత తినలేదు కూడా. ఏండే మీకు మాట చెప్పనా అండి, నా జీవితంలో కూడా ఒక అమ్మాయితో నేను ఎప్పుడు ఎంతసేపు మాట్లాడలేదండి. అంటే నా వాళ్ళకం చూసి అందరు నన్ను దూరం పెట్టేవాళ్ళండి. ఎందుకో తెలియదండి, పల్లెటూరులు అంటే అందరికీ లోకువే. ఒకవేళ అందరు సిటీ అమ్మాయిలను వదిలేసి పల్లెటూరు అమ్మాయి కావాలంటే? ఎక్కడండి, అదేదో ఫేస్బుక్ లో పల్లెటూరు బతుకులు చాలా బాగుంటాయి అంటారండి. పల్లెటూరు నుంచి సిటీలో ఉన్నాడు, పల్లెటూరు బతుకులు చాలా బాగుంటాయి అంటాడు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు, ఇండియాలో బతుక చాలా బాగుంటుంది అంటాడు. వలస వెళ్ళినాళ్ళు వెలుగుతో మాట్లాడే అన్ని. అవును, మీరు ఫారెన్ అమ్మాయిని కావాలనుకున్నారు, సిటీ అమ్మాయికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఫారెన్ అమ్మాయి కోసం వెళ్ళిపోదామనుకున్నానండి. కాకపోతే మనకేమో చదువు అప్పలేదు. మీకు మ్యాటర్ చెప్తాను, ఎవరికీ చెప్పకండి. మనకి ఇంటర్ కూడా పూర్తవలేదు. అందులో ఏముందండి, సర్టిఫికెట్స్ కొనేసుకోవచ్చు కదా. అయ్యో, మనకు అర్హత లేనిది ఎప్పుడూ ఆశించకూడదండి, తర్వాత మన తలకే చుట్టుకుంటది. కాకపోతే టూరిస్ట్కి వెళ్ళానండి, ఒక్క అమ్మాయి కూడా దేకలేదు. ఏంటి, అమెరికా వెళ్ళారా? ఆ కింద సంవత్సరం వెళ్ళాను. ఆ తర్వాత ఏమైంది? గడువు అయిపోయింది, ఇంటికి పంపించారు, ఇంటికి వచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే, వానాకాలం వర్షాలు పడిన అనంతపూర్ లాగా, వేసవకాలం వేడి దాడేసుకున్న విశాఖ తీరంలాగా నా జీవితం చాలా సిరగ్గా తయారైందండి. తెల్లపిల్లని పడాలని నా కోరిక తెల్లారిపోయిందండి. అప్పుడు గిరి అని నా క్లోజ్ ఫ్రెండ్, ఇది కాదురా నీ అండు, నువ్వు కాస్త ఓపిక్గా ఉండు, నీ తోటలో కూడా పడతారావు పండు అని మంచి రైమింగ్ లో నాకు సలహా ఇచ్చాడండి. ఒరే రాజు, సిటీ అమ్మాయిలకి ఫారెన్ అమ్మాయిలకి పెద్ద తేడా లేదురా. సిటీ అమ్మాయిని పడేసామంటే ఆల్మోస్ట్ ఫారెన్ అమ్మాయిని పడేసినట్టే. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని సిటీలో అమ్మాయిలకి గెలికాయి. ఏదో ఒకటి అవుతుంది, ఏది ఒక వయసు అయిపోతే ఏదో ఒక అమ్మాయి దొరుకుద్ది, ఆ అమ్మాయితో సెట్ అయిపోరని చెప్పి గీతోపం చేశానండి. మహానుభావుడు ఎవడో భలే చెప్పాడు కదా. కదండి, ఆడితే స్ఫూర్తితోనే ఎందరో వచ్చానండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదండి. స్టార్ట్ అవుతారండి అంటే కార్ వేసుకొచ్చాను, దింపేమంటే. మీ కారులో నా బండి పడుతుందంటారా? పంచుల మీద పంచులు వేస్తున్నారండి, మామూలు ఎడకారం కాదు అసలు. ఏడు తేడా ఉంది లోపల. బాబాయ్, ఏమైందండి? అంటే బండిలో భారీగా ఎక్కించాం కదా, కొద్దిగా పట్టాలు తప్పేలా ఉంది. ఇప్పుడు వస్తాను, ఉండండి. ఓకే ఓకే. కళ్ళజోడు ఇంపార్టెంట్ అండి మనకి. మేడం ఇంకేమైనా కావాలా? బిల్ తీసుకొచ్చేసేయమంటారా? హా. మేడం బిల్. ఏంటమ్మా?
ఆల్మోస్ట్ 50 మినిట్స్ అవుతుంది మేడం, ఇంకా బిల్లు కట్టలేదు. నేను చూసొస్తాను. ఈవిడ కూడా వెళ్ళిపోయిద్దేమో. రాజుగారు, రాజుగారు, హా, లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఇదేమన్నా జన్మభూమి ఎక్స్ప్రెస్సా మందలు ఉండడానికి? ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడే వచ్చాను. బిల్లు కడతానన్నావు కదరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏ సార్లేరా? మరి మీ వాడికి కాల్ చేయి. వాడు మావాడు కాదు. మరి ఇద్దరు కలిసి అంతసేపు మాట్లాడుకున్నారు? వాడే మొదలు పెట్టాడు. ఫుడ్ కూడా కలిసి తిన్నారు కదా. తినకపోతే ఫీల్ అవుతాడేమో అని కొంచెం తిన్నా. ఇప్పుడు బిల్లు కట్టకపోతే నేను ఫీల్ అవుతాను. నువ్వు తిన్నది, వాడు తిన్నది, వాళ్ళ ఫ్రెండ్ తిన్నది మొత్తం కలిపి బిల్లు కట్టు, తర్వాత కాలు బయట పెట్టు. అయినా ఒక ముఖం తెలియనివాడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదమ్మా. బిల్లు నీకు, త్రిల్లు వాడికి. పిల్ల సాకు తినేసిందా? తినేసింది. సంతృప్తిలో తృప్తిగా తినేహాం. ఇది బిల్లు ఎలా కట్టుద్దో? త్రిల్లు నాకు, బిల్లు దీనికి. మా అంత మామూలుగా ఉండదు.